అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ. అక్టోబర్ 19వ తారీఖు ఆదివారం, త్రయోదశి ఉత్తరా నక్షత్రం. అయితే ఈ రోజున దీపారాధన ద్వారా ఇంట్లో గొడవలు చికాకులు లేకుండా, మనస్పర్ధలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఇవాళ దీపారాధన చేస్తే. ఎందుకంటే ఉత్తరా నక్షత్రం ఆదివారం చాలా పవర్ఫుల్. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవ నూనె, మనం మామూలుగా ఆవ నూనె ఇంట్లో వాడతాం కదా, ఆవ నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపారాధన సూర్యాస్తమయంలోపు చేసుకోండి. ఇంట్లో గొడవలు చికాకులు రావడానికి కారణం ఏంటి? కోపం రావటమే, అలగటం, కోపం రావటం. ఈ కోపము రాకుండా, అలగకుండా, మీకు ఆ పరిస్థితులు రాకుండా భగవత్ అనుగ్రహం దీపారాధన యోగం కాపాడుతుంది. ఏమంటే నిజంగా చెప్తున్నాను, ఫలానా నక్షత్రంలో ఫలానా దీపం వల్ల విశేష శుభ ఫలితాలు కలిగాయి. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి. ప్రతిరోజు ఈ ఛానల్లో అనేక పరిహారాలు మీకు అందిస్తాను, చేసుకోండి, సంపూర్ణ యోగాన్ని పొందండి. ఈరోజు మంత్రం, ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం క్లీం బీజస్తవటతుల్యాయ నమః. ఓం క్లీం బీజస్తవటతుల్యాయ నమః. ఓం క్లీం బీజస్తవటతుల్యాయ నమః. ముందు ఈ మంత్రానికి ఎక్కడ ఒత్తు లేదు. భీ అక్కడ ఒత్తు పెట్టొద్దు. బీజస్త అక్కడ స్థ అని ఒత్తు పెట్టకూడదు. బీజస్తవటతుల్యాయ నమః ఎక్కడ ఒత్తు లేదు. ఈ మంత్రాన్ని 3 సార్లు రాయాలి, 108 మార్లు జపించాలి. ఈ మంత్రం చదివితే, ఈ మంత్రము చదవడానికి కొంచెం నోరు తిరగడానికి ఇబ్బందిగా ఉండొచ్చు. 1-2 సార్లు చదవండి, స్పష్టంగా తప్పులు లేకుండా చదవండి. నేను చెప్పింది 2 సార్లు కాకపోతే 10 సార్లు వినండి. ఈ మంత్రాన్ని ఇవాళ 3 సార్లు రాసి 108 మార్లు జపిస్తే, మీరు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నారనుకోండి, వాళ్ళ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఆ అప్పిచ్చిన వాళ్ళతో మాటలు పడకుండా, వాళ్ళు టైం ఇచ్చే విధంగా ఒత్తిడి పెరగకుండా మీకు కొంత వెసులుబాటు కలుగుతుంది. ఈ మహామంత్రము ఎదుటి వాళ్ళ మనసుని కరిగిస్తుంది, లేదా వాళ్లకు మన పట్ల కోపము క్రోధము రాకుండా మనం చెప్పేది వాళ్ళు విని అర్థం చేసుకునే విధంగా చేస్తుంది. తప్పకుండా ఈ మంత్రాన్ని చదువుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపం చేయొచ్చు. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం, అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలే, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను, ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు
మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవర్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగైందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.